హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇవేమీ లేకపోయినా కానీ జస్ట్ 10 మినిట్స్లోనే చాలా అంటే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దీనిలోకి మంచి కాంబినేషన్ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా చూపించేస్తానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జల్లించుకున్న బియ్యం పిండిని తీసుకున్నానండి. అదే కప్పుతోని 1 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే పుల్లటి పెరుగును కూడా వేసేసుకొని 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 పచ్చిమిర్చిని, గుప్పెడంతా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇవన్నీ ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం. అలాగే ఏ కప్పుతో మనం ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసి దీనిలోకి చట్నీ ప్రిపరేషన్ చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 మీడియం సైజ్ టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో టమాటో చూడండి, పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయింది. టమాటా త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా టమాటా కొంచెం మగ్గిపోయిన తర్వాత 4-5 వెల్లుల్లిని కూడా వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే వాటర్ని కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వాటర్ అనేది వేసుకోకుండానే ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూడండి, మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసి ఇందులోకి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 1/2 స్పూన్ వరకు ఇంగువని కూడా వేసేసుకొని ఈ బ్యాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వలన ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసేసుకొని 1 స్పూన్ వరకు వాటర్ని వేసేసి ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, పొంగనాలకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ అనేది పెట్టేసి ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియంలోకి పెట్టేసుకొని ఈ గుంతల్లోకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలండి. ఆ తర్వాత దీనిలోకి బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. ఇలా అంచుల వెంబడిగా వేసేసుకుంటూ లాస్ట్లోకి ఆ మిడిల్లోకి వేసేసుకోవడం వలన మధ్యలోది అనేది త్వరగా ఫ్రై అయి మాడిపోకుండా ఉంటుందండి. ఇలా బ్యాటర్ అంతా వేసేసుకున్నాక మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం పొంగుతూ పైకి వచ్చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. మిగతా బ్యాటర్తో కూడా ఇదే విధంగా గుంత పొంగనాల్ని వేసేసుకుందాం. ఇలా చక్కగా 2 వైపులా ఫ్రై అయిన వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, 10 నిమిషాల్లో గుంత పొంగనాలు అనేవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ అప్పటికప్పుడు చేసి పెట్టేసేయచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.